అనీష్, లక్క ఇంటి దహనం అనేది అసలు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఈ కథను మాకు చెప్తావా? పాండవులు వస్తున్నారు అని తెలిసి వారణావతం ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు. కుంతి ఇంకా పాండవులు రాగానే వాళ్ళకి జేజేలు పలుకుతూ ఆరతులు ఇచ్చారు. తర్వాత వారణావతంలో ఉండే ప్రముఖులు వాళ్ళకి వసతి ఏర్పాటు చేసిన ఇంట్లో వారిని ఉంచారు. పురోచనుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు బాగా చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పాండవులు అక్కడ 10 రోజులు హాయిగా గడిపారు. తర్వాత పురోచనుడు వాళ్ళకి కొత్త ఇంటి చూపించి అక్కడ ఉండమని చెప్తాడు. యుధిష్ఠరుడు ఆ ఇంటిని బాగా పరిశీలించి పక్కనే ఉన్న భీముడితో ఈ ఇంటిని లక్క, నెయ్యి, గడ్డి పదార్థాలతో ఈ ఇంటిని కట్టించారు. దుర్యోధనుడు పురోచుడి సహాయంతో మనని చంపడానికే ఈ ఇంటిని తగలపెట్టాలనుకుంటున్నాడు. అయినా సరే మనం ఇక్కడే ఉండాలని పాండవులకు చెప్తాడు. యుధిష్ఠరుడు, భీముడు, కుంతి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పైకి ఆనందంగా నటిస్తూ ప్రతిరోజు వేటకి వెళ్లి తప్పించుకునే మార్గాలని వెతుకుతున్నారు. ఒకరోజు అలా వెళ్ళినప్పుడు అడవిలో రహస్యంగా యుధిష్ఠరుణ్ణి కనికుడు కలిసి విదురుడు పంపించిన సందేశాన్ని చెప్తాడు. కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి ఆ ఇంటికి నిప్పు పెట్టబోతున్నాడు అని కనికుడు చెప్తాడు. యుధిష్ఠరుడు కనికుడి సహాయంతో రహస్యంగా ఒక స్వరంగాన్ని ఏర్పాటు చేసి తప్పించుకునే మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఒకరోజు పాండవులు ఇంట్లో ఉండగా భీముడు పురోచనుడి గదికి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత లక్క ఇంటి ద్వారానికి నిప్పు పెట్టి సొరంగం ద్వారా అందరూ బయటికి పారిపోయారు. మంటలు పెద్దవయ్యేసరికి అక్కడ ప్రజలు పరిగెడుతూ ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికే అది పూర్తిగా కాలిపోయింది. దాంతో ఆ మంటలో కుంతి ఇంకా పాండవులు మరణించారని ఆ ప్రజలు రోధిస్తారు. పాండవులు మాత్రం స్వరంగం ద్వారా ఒక అడవికి చేరుకుంటారు. విదురుడు పంపిన వ్యక్తి ముందుగానే అడవికి వెళ్లి పాండవుల్ని కలుస్తాడు. పాండవుల్ని కలిసి వాళ్ళని గంగా నది దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రత్యేకంగా చేసిన పడవ మీద వాళ్ళని భద్రంగా నది దాటిచ్చి వాళ్ళని వదిలి వెళ్ళిపోయాడు. ఇదక్క కదా. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? పాండవుల్ని చంపాలని ఎవరు అనుకున్నారు? దుర్యోధనుడు. చూసారు కదా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? పాండవుల్ని ఎవరు హెచ్చరించారు? పాండవులు చివరికి ఎక్కడికి చేరుకున్నారు?